పీస్ 2026 సొసైటీ నివేదిక ఆధారంగా ప్రైవేట్ టీచర్ల నిశ్శబ్ద సంక్షోభాన్ని విశ్లేషించే ఈ వివరణకు స్వాగతం. సరే, వెంటనే మొదలు పెడదాం. ఉపాధ్యాయులే దేశ భవిష్యత్తు అని సమాజం అంటుంది కదా, కాని వారి కన్నీళ్లను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పగలు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే వీరు రాత్రులు మాత్రం తమ సొంత భవిష్యత్ ఏమవుతుందో అని తీవ్ర ఆందోళనలో గడుపుతున్నారు. ఇదొక విషాదం. విద్యాశాఖ అధికారులు గాఢ నిద్రలో ఉంటే, ప్రైవేట్ టీచర్ల బతుకులు మాత్రం గాఢాంధకారంలో మగ్గుతున్నాయని పీస్ 2026 నివేదిక స్పష్టంగా చెబుతోంది. అసలు నెలల తరబడి జీతాలు రాకపోతే ఏమవుతుంది? వాళ్ల కుటుంబాలు రోడ్డున పడేంత తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ కష్టాల వల్ల అప్పుల భారం విపరీతంగా పెరిగిపోయి పాపం ఆ ఉపాధ్యాయులు చెప్పలేనంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, కనీసం సమయానికి జీతం వంటివేవీ వీరికి లేవు. అందుకే ఈ విద్యావ్యవస్థలో తక్షణమే ప్రక్షాళన జరగాలని, ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే గుర్తించాలని నివేదిక గట్టిగా డిమాండ్ చేస్తోంది. మరి పరిష్కారమేంటి? కనీస వేతనం, సమయానికి జీతం, అలాగే ఖచ్చితమైన ఉద్యోగ భద్రత కల్పించాలన్నదే పీస్ 2026 ప్రధాన డిమాండ్లు. చివరగా ఆలోచించాల్సిన ప్రశ్న, టీచర్లకే ఈ గతి పడితే ఇక మన భావితరాల భవిష్యత్తు ఏమవుతుంది? మనం ఆలోచించాల్సిన సమయమిది.